హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. కర్ణాటక కాంగ్రెస్ గవర్నమెంట్ భారీ అవినీతికి పాల్పడుతోంది అని స్పష్టంగా అర్థమవుతోంది. తాజాగా కర్ణాటకలో కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ఒక కీలకమైన లేఖ రాసింది సిద్ధరామయ్యకు. ఆ లేఖలో ఏముందంటే, మీ నాయకులు భారీ ఎత్తున అవినీతికి పాల్పడుతూ ఉన్నారు. ప్రభుత్వం నుంచి వచ్చిన ప్రతి ఒక్క ప్రాజెక్టులోనూ కమిషన్ను తీసుకుంటూ ఉన్నారు. ఇంతకుముందు బీజేపీ గవర్నమెంట్ ఎంతైతే తీసుకుంటుందో దానికి డబల్ కమిషన్ మీ గవర్నమెంట్ తీసుకుంటోంది. దీనివల్ల ప్రాజెక్టుల్లో ఏ ఒక్క ప్రాజెక్టు కూడా నాణ్యతగా ఉండదు అని స్పష్టంగా తేల్చేసింది. దీన్ని కనుక మీరు రెక్టిఫై చేయకుంటే ఇది చాలా ప్రమాదానికి దారితీసే అవకాశం ఉంది. తద్వారా కాంట్రాక్టర్లు నష్టపోవడమే కాకుండా నాణ్యత లేని ప్రాజెక్టుల వల్ల ప్రజలు కూడా నష్టపోతారు అని స్పష్టంగా హెచ్చరించారు. దీన్ని బట్టి చూసుకుంటే కర్ణాటక గవర్నమెంట్ ఎంత అవినీతికి పాల్పడుతుందో మనందరికీ అర్థమవుతుంది. మరి ఈ అవినీతి ఎలా జరుగుతుంది, సిద్ధరామయ్య గవర్నమెంట్ ఏ విధంగా ఈ అవినీతిని డైవర్ట్ చేస్తుంది అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ ఛానల్ను రీసెంట్గానే స్టార్ట్ చేసాం. మాకు మీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. ఈ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, కర్ణాటక కాంట్రాక్టర్స్ అసోసియేషన్ రాసిన లేఖలో ఈ అవినీతి ఎలా జరుగుతుంది అనే విషయంపై పూసగుచ్చినట్లు సిద్ధరామయ్యకు వివరించారు. జనరల్గా ప్రభుత్వం ఈ కాంట్రాక్టర్లను డైరెక్ట్గా కాంట్రాక్టర్లకు కాకుండా రాజకీయ నేతలు లేదంటే వారి అనుచరులకు కేటాయిస్తోందని, వారి నుంచి మాకు ఈ ప్రాజెక్టులు అందుతున్నాయని, తద్వారా అనుచరులకు కొంత మేరకు కమిషన్ వెళ్ళిపోతుంది. మాకు వచ్చే కొద్దిపాటి డబ్బులతో మేము వాటిని నిర్వహించలేని పరిస్థితిలో ఉన్నాము. అంటే కనీసం రోడ్డు వేయాలన్నా దానికి తగిన డబ్బులు కూడా రావడం లేదు. దీనివల్ల తీవ్రంగా నష్టపోతూ ఉన్నాం. అంతేకాకుండా మాకు వచ్చిన తక్కువ డబ్బులతో ఏదైనా ప్రాజెక్టు నిర్మించాలన్నా కూడా అది నాణ్యత లేకుండానే నిర్మితం అవుతుంది అని స్పష్టంగా తేల్చి చెప్పేశారు. ఈ నేతలు మధ్యలో మీడియేటర్స్గా ఉండటం వల్ల చాలా వరకు వీళ్ళు డబ్బులను మింగేస్తూ ఉన్నారు. గతంలో బీజేపీ గవర్నమెంట్ ఎలాగైతే డబ్బులు మింగిందో అంతకు రెట్టింపు వీళ్ళు డబ్బులు దోచుకుంటూ ఉన్నారు. కాబట్టి మీరు దీనిపై దృష్టి సారించాలి, లేకపోతే ఇది చాలా ప్రమాదానికి దారి తీస్తుంది అని కాంట్రాక్టర్స్ అసోసియేషన్ హెచ్చరించింది. అంతేకాకుండా తమకు రావాల్సిన పెండింగ్ బిల్లులు కూడా సరైన సమయంలో రావడం లేదని, దీనివల్ల తాము తీవ్రంగా నష్టపోతూ ఉన్నామని, ఆ నష్టాన్ని నెక్స్ట్ వచ్చే కాంట్రాక్టులో భర్తీ చేసుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తూ ఉన్నారు. దీనివల్ల కూడా నాణ్యత చాలా వరకు తగ్గిపోతుంది అని హెచ్చరించారు. జనరల్గా 3 నెలలకోసారి 20 or 30% మాత్రమే మాకు అందుతుంది. ఇక పూర్తిగా అందాలంటే సంవత్సరాల తరబడి టైం పడుతుంది. కాబట్టి దీనివల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము అని స్పష్టంగా తేల్చేశారు. ఈ లేఖను బట్టి చూసుకుంటే కర్ణాటకలో అవినీతి ఎంత పెద్దగా పెరిగిపోయిందో మనందరం అర్థం చేసుకోవచ్చు. అక్కడి గవర్నమెంట్ ఈ అవినీతిని ఒక ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్గా ఏర్పాటు చేసినట్లే స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే జనరల్గా ఎప్పుడైనా గవర్నమెంట్ నుంచి కాంట్రాక్టర్లకు మాత్రమే అప్పగిస్తారు. ఈ విధంగా రాజకీయ నాయకుల నేతలకు అప్పగించడం వల్ల వాళ్ళు మీడియేటర్లుగా ఉండి భారీగా డబ్బులు దండుకునేందుకు వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీన్ని కనుక సిద్ధరామయ్య ప్రభుత్వం గుర్తించి సమస్య పోయేలా చేయకుంటే ఇప్పటికీ అప్పుల్లో ఉన్న రాష్ట్రం దీనివల్ల మరింత దిగజారిపోయే అవకాశం ఏర్పడుతుంది. నిజానికి 2023లో జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఈ విధమైన ఆరోపణలనే చేసింది. అప్పటి బీజేపీ గవర్నమెంట్పై పెద్ద ఎత్తున 40% కమిషన్ అనే నినాదాన్ని ప్రజల్లో బలంగా తీసుకెళ్లగలిగింది. దీనివల్లే బీజేపీ గవర్నమెంట్ పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతోంది అని ప్రజలు కూడా నమ్మడం మొదలుపెట్టారు. అంతేకాకుండా ఈ విధంగా చేయడం వల్ల ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారు. మమ్మల్ని గెలిపిస్తే మేము మీకు అస్సలు ఎటువంటి అవినీతి రహిత పాలన అందిస్తాము అని కర్ణాటక భారీగానే హామీలు ఇచ్చింది. అంతేకాకుండా దీనికి ఈ కాంట్రాక్టర్ అసోసియేషన్ను కూడా ఆ పార్టీ ఉపయోగించుకుంది. ఈ అసోసియేషన్ తాజాగా రాసిన లేఖలో దీన్ని కూడా మెన్షన్ చేశారు. మీరు అధికారంలోకి రావడంలో మేము చాలా కీలక పాత్ర పోషించాము, మా వల్లే మీరు అధికారంలోకి వచ్చారు, కాబట్టి ఆ విషయాన్ని మీరు అస్సలు మర్చిపోవద్దు. కావాలంటే మిమ్మల్ని నెక్స్ట్ వచ్చే ఎన్నికల్లో అధికారం నుంచి దింపడానికి కూడా ట్రై చేసే అవకాశం ఉంది అని కూడా వీళ్ళు పరోక్షంగా హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. నిజానికి కాంగ్రెస్ గవర్నమెంట్ అక్కడ అధికారంలో రావడానికి ఈ నినాదం బాగా ఉపయోగపడింది. బీజేపీ పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతోంది అని నిరూపించడంలో సక్సెస్ అయింది. అంతేకాకుండా
రాష్ట్రంలో ఉన్న ఇతరత్ర సమస్యలు అన్నీ వీటికి తోడు కావడంతో కాంగ్రెస్ పార్టీ అక్కడ గెలుపొందింది. అయితే తాను గెలిచిన తర్వాత అదే పనిని మళ్ళీ రిపీట్ చేస్తూ ఉంది. దీనివల్లే తాజాగా కాంట్రాక్టర్ అసోసియేషన్ బీజేపీ కంటే మీరే ఎక్కువ అవినీతి చేస్తూ ఉన్నారు, దీన్ని మేము ఎట్టి పరిస్థితుల్లో సహించబోము అని లేఖ రాశారు. మీకు గతంలోనే చాలాసార్లు ఈ విషయంపై హెచ్చరికలు జారీ చేస్తూ వచ్చాము, పరోక్షంగా చెబుతూ వచ్చాం, అయినా కూడా మీరు అస్సలు మాట వినడం లేదు. కాబట్టే నేను ఇప్పుడు బహిరంగంగానే లేఖ రాస్తున్నామని కాంట్రాక్టర్ అసోసియేషన్ స్పష్టం చేసింది. దీంతో ఇప్పుడు సిద్ధరామయ్య గవర్నమెంట్ ఈ పూర్తి వ్యవహారంపై రివ్యూ చేస్తుందా, లేక ఈ అవినీతిని ఇలాగే కొనసాగించి కాంగ్రెస్ పార్టీకి డబ్బులు దండుకోవడానికి ట్రై చేస్తుందా అనే విషయం తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.